अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज़ के खबरनामे में आपका खैर मक़दम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। साबिक़ वजीर व बीआरएस पार्टी जिले आदिलाबाद सदर जोगू रामन्ना ने कहा है कि मौजूदा कांग्रेस हुकूमत की पॉलिसियों से किसानों और आम लोगों की हालत टूटी हुई पतंग जैसी हो गई है। बीआरएस पार्टी के ज़ेर एहतमाम आदिलाबाद जिले मुस्तकिर में आरटीसी बस स्टैंड के रूबरू 420 वादों और 6 जमानतों के जरिए तेलंगाना के अवाम को धोखा देने वाली कांग्रेस हुकूमत के खिलाफ पतंगे उड़ाकर एहतजाज किया। कौमी शाहरा पर किसानों की हिमायत में मुनक़िद किए गए एहतजाज में इस वक्त शदीद कशीदगी पैदा हो गई जब बीआरएस कायदीन ने चीफ मिनिस्टर रेवंत रेड्डी का पुतला जलाने की कोशिश की, लेकिन पुलिस ने उन्हें रोक दिया, जिससे कशीदगी पैदा हो गई। जब पुलिस ने साबिक़ वज़ीर जोगू रामन्ना को हटाने की कोशिश की तो पुलिस और कायदीन के दरमियान हाथापाई हुई। क़ब्ल साबिक़ वज़ीर जोगू रामन्ना की क़ियादत में R&B गेस्ट हाउस से बस स्टैंड तक एक रैली निकाली और हुकूमत के रवैये के खिलाफ शदीद नारेबाजी की। इस मौके पर साबिक़ वज़ीर जोगू रामन्ना ने कहा कि कांग्रेस हुकूमत में किसानों को संगीन हालात का सामना है। उन्होंने अपनी तशवीश का इजहार करते हुए कहा कि इलेक्शन के दौरान बहुत से वादे किए गए थे और उन्हें मुकम्मल तौर पर नज़रअंदाज किया और कांग्रेस के इख्तिदार में आने के बाद किसानों की हालत टूटी पतंग जैसी हो गई। उन्होंने कहा कि हुकूमत और डेंगे मार रही कि उसने किसानों के कर्जे माफ़ कर दिए, लेकिन मैदानी सतह पर सूरत हाल बिल्कुल मुख्तलिफ है। उन्होंने अफसोस का इजहार किया कि रैतु भरोसा के तहत माली इमदाद की अदम फराहमी की वजह से किसान सरमायाकारी करने के लिए नक़द रकम के लिए परेशान हैं। దయచేసి ఇప్పటికైనా ఏదైతే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలతో పాటు 420 హామీలతో పాటు ఇయ్యాల ప్రతి ఒక్కరిని కూడా మోసం చేసింది। అందుకొరకే ఆడవాళ్ళకి ఇయ్యాల 4000 రూపాయల పెన్షన్ ఇస్తామని మహాలక్ష్మి పేరుతోటి 2500 రూపాయలు ప్రతి ఆడబిడ్డకి ఇస్తామని చెప్పి చదువుకున్నటువంటి నిరుద్యోగ భృతి కింద మరి వాళ్ళకి ఇస్తామని చెప్పారు। మరి ఇలా 10వ తరగతి పాస్ అయితే మరి ఈ రోజు వాళ్ళకు 25000 రూపాయలు, ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండి నిరుద్యోగులు ఉంటే వాళ్ళకు 50000 రూపాయలు, ఈ రకంగా పోస్ట్ గ్రాడ్యుయేట్ దాకా కూడా 1,00,000 రూపాయల చొప్పున ఇస్తామని చెప్పారు। సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఈ రకంగా ప్రతి ఒక్కరిని, ఒక రైతునే కాదు రైతు కూలీలనే కాదు ప్రతి ఒక్కరిని రోజు గుడ్డోళ్ళని కుంటోళ్ళని అందరినీ కూడా ఈ రోజు అన్నం పెట్టే రైతన్నకు స్వయంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి అనేక రకాల కూడా మేము రికార్డు తినిపిస్తున్నా। ఇయ్యలను 12,000 రూపాయలు కాదు, ఖచ్చితంగా నిన్న పోయినటువంటి వర్షాకాలం పంటతో పాటు ఇప్పుడు రబీ పంటకు కూడా 2 కిస్తులు నువ్వు 15,000 ఇస్తున్నావు కాబట్టి ఖచ్చితంగా 15,000 రూపాయలు రైతు భరోసా ఇవ్వాలని చెప్పి ఆదిలాబాద్ నుంచి ముఖ్యమంత్రి గారికి, మరి చోటి ముఖ్యమంత్రి లేకుంటే ఆయన స్వయంగా చెప్పాడు, ఇలా తెలంగాణ ప్రజలు నేను అబద్ధాలు చెప్తానే నమ్ముతున్నారు కాబట్టి నేను అన్ని అబద్ధాలు చెప్తున్నట్టే మనం అనుకున్నాం, నిజంగా ముఖ్యమంత్రి గారు అయితే చేస్తారని చెప్పి అనుకున్నాం। కానీ అందుకొరకే దయచేసి మనమందరం కూడా ఈరోజు ఇలా ఉద్యోగస్తులకు కూడా మోసం చేసి ఇప్పటికి ఇంకా డిఏలు 5 ఉంటే 2 డిఏలు ఇచ్చి 3 డిఏలు కూడా ఇంకా ఇప్పటికీ పెండింగ్ ఉన్నాయి। ఇలా ప్రభుత్వ ఉద్యోగులకు కూడా అయితే ఫస్ట్కి ఇస్తామని చెప్పి స్టార్టింగ్ లో ఇచ్చినా ఇలా 1-2 ఉద్యోగాలకు ఇస్తూ మిగతా వాళ్ళకు కూడా ఇస్తలేరు కాబట్టి మేము ఏదో ఒక రైతు బాగుంటేనే వీళ్ళందరూ బాగుంటారన్న ఉద్దేశంతో ఇలా గాలిపటం తెగినటువంటి గాలిపటం లెక్క రైతుల బతుకు మారింది। ఈ సంక్రాంతి శుభవేళ కూడా ముఖ్యమంత్రి గారికి కూడా మేము ఆదిలాబాద్ నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పటికైనా నువ్వు చెప్పినటువంటి మాటలకే కట్టుబడి మరి ఇలా చేయమని చెప్పి అడుగుతున్నాం। మేము గొత్తమ్మ కోరికలు కోరతలేము, అందుకొరకే ఇలా రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది। గత 9.5 సంవత్సరాల్లో రైతుల కొరకు 4.5 లక్షల కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఖర్చు చేస్తే